వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ దావత్ బిర్యానీ. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకు కావాల్సినవి ఇలాచీలు, అనస పువ్వు, మిరియాలు, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, దాల్చిన చెక్క, ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు అన్నిటినీ కలిపి మిక్సీలో వేసుకోవాలి. దీంట్లోనే కొన్ని అల్లం వెల్లుల్లి ముక్కలు వేసేసుకుంటున్నాం. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజైతే మేము విజిల్ లేకుండా కుక్కర్లో బిర్యానీ చేస్తున్నాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందుగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలన్నీ వేగిపోయాయి. వీటిని కొన్ని పక్కకు తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకున్నాం. ఇప్పుడు దాంట్లోకి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు చించి వేసేసుకున్నాం. ఇప్పుడు 4 పచ్చిమిర్చీలు విరిచి వేసేసుకున్నాం. ఇప్పుడు దాంట్లోకి సరిపడా కొంచెం పసుపు వేసుకోవాలి. దీంట్లోకి 2 టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని స్టిమ్లో ఉడకబెట్టుకోవాలి. చికెన్ వేగేలోగా రైస్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. మేము దీంట్లో పెరుగు వేసుకోవట్లేదు, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని లేయర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. దీంట్లోకి కొన్ని క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇంకో లేయర్ రైస్ వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కొంచెం బిర్యానీ ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఫుడ్ కలర్ మొత్తం వేసేసుకోవాలి.
ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. చివరిగా నిమ్మకాయ పిండుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మన దావత్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి ఎలా ఉందో చూద్దాం. వావ్! ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఫ్రెండ్స్, మన దావత్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసేసుకున్నాం. మీరు ఇలాగ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.